ముందుగా ఎంతో అద్భుతమైన దివ్య జ్ఞానాన్ని మనందరికీ నిత్యము ప్రసాదిస్తున్న ఋషి మండలికి, సమస్త గురు మండలికి, అదేవిధంగా వంశీ సార్కి, పత్రి సార్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆత్మ ప్రణామాలు సమర్పిస్తున్నాను. ఓకే మాస్టర్స్, మనం ఈరోజు తెలుసుకునే అంశము దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఎన్లైట్మెంట్. ఈ దివ్య జ్ఞాన ప్రకాశం అన్నది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు ఏదో ఒక క్లాస్లో జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మొత్తంగా ఏంటంటే ప్రతి పాయింట్ కూడా మనం దివ్య జ్ఞాన ప్రకాశవంతులము చెయ్యడానికి ప్రతి ఒక్కటి కూడా మనకు ఎంతో సహాయపడుతుంది. అదే విధంగా ఇక్కడ చూడండి, మనము ఒక జన్మ తీసుకుంటాం. ఒక ఆత్మ జన్మ తీసుకుంటుంది. ఎక్కడ అంటే ఎక్కడైనా కావచ్చు. అది ఒక ప్లానెట్ లో కావచ్చు, భూలోకంలో కావచ్చు, కింది తలాల్లో కావచ్చు, పై తలాల్లో కావచ్చు. ఎక్కడైనా సరే ఒక ఆత్మ జన్మ తీసుకొని ఈ దివ్య జ్ఞానాన్ని ప్రకాశవంతం చేసుకొని సంపూర్ణంగా పూర్ణత్వాన్ని సాధిస్తుంది. అలా ఎప్పుడైతే పూర్ణత్వాన్ని సాధిస్తుందో అప్పుడు దానిని దివ్య జ్ఞాన ప్రకాశము, ఎన్లైట్మెంట్ అని అంటారనమాట. అంటే ఎన్లైట్మెంట్ అంటే మనం ఎప్పుడైతే ఆ పూర్ణత్వాన్ని ఒక ఊరికే ఒక జన్మ తీసుకుంటే సరిపోదు. ఒక జ్ఞానం ఒకటి సంపాదిస్తే సరిపోదు. ఏ ఏ జ్ఞానం అంటే పూర్ణత్వాన్ని సాధించగలగాలి ఎప్పుడు కూడా. ఎప్పుడైతే పూర్ణత్వాన్ని మనం సాధిస్తామో అప్పుడే మనం దివ్య జ్ఞాన ప్రకాశం వంతులం అవుతామన్నమాట. ఇక్కడ మెయిన్ గా తెలుసుకోవాల్సింది దివ్య జ్ఞానం వేరు, దివ్య జ్ఞాన ప్రకాశము వేరు. దివ్య జ్ఞానాన్ని కలిగి ఉండటం వేరు, దానిని ప్రదర్శించడం వేరు. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ గా మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం వేరు, కానీ ఈ తెలిసిన జ్ఞానాన్ని అవసరమైన చోట అమలుపరచడము, ఇతరులకు చెప్పడము, ఇది వేరు. అంటే నీకు తెలిస్తే సరిపోదు కదా, దానిని నువ్వు అందరికీ అవసరమైన చోట చెప్పగలగాలి. అవసరమైన చోట మనము అది చెప్పకపోతే మనకు తెలిసి ఏం లాభం? ఏమీ లాభం ఉండదు. అంటే ఈ దివ్య జ్ఞానాన్ని ఊరికే పొందడం ఒక్కటే సరిపోదు. దాన్ని ప్రకాశింప చేసుకోవడం అంటే దానిని అవసరమైన చోట, అవసరమైన విధంగా దానిని అమలుపరచడము, చెప్పడము, ఇవన్నీ మనం నిత్యం చేయాలి. ఎప్పుడైతే చేస్తామో అప్పుడే దివ్య జ్ఞాన ప్రకాశవంతులం అవుతామన్నమాట. అందుకే దివ్య జ్ఞాన ప్రకాశానికి ఉన్న తేడా మనం తెలుసుకోవాలి. ఇలా దివ్య జ్ఞానాన్ని సంపాదించుకొని దివ్య జ్ఞానాన్ని తమ నుంచి ప్రకాశింప చేసుకోవడమే దివ్య జ్ఞాన ప్రకాశం. ప్రతి ఒక్క సాధకుడు ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఎందుకు అనంటే ప్రతి ఒక్క సాధకుడు చేరవలసింది మనము ఇది వరకు క్లాస్ లో తెలుసుకున్నాం. ప్రతి ఒక్క సాధకుడి యొక్క డెస్టినీ ఏంటి అంటే పూర్ణాత్మగా మారాలి. ఆ పూర్ణాత్మగా మారడానికి ఆ ప్రయాణం అంతా కూడా చేయడానికి ఆ మార్గము అదంతా కూడా ఏంటి అంటే ఆ యొక్క ప్రకాశాన్ని సంపాదించుకోవడానికే ఈ యొక్క జ్ఞానం కానీ ఏదైనా మనకు అవసరం అవుతుంది. అలా మన యొక్క డెస్టినీ ఏంటి అంటే పూర్ణాత్మగా అవ్వడం అన్నమాట. ఈ ప్రకాశం అంటే ఏదైతే ఈ దివ్యజ్ఞాన ప్రకాశం లేకపోతే ఈ యొక్క సాధకుడు ఎప్పుడూ కూడా పూర్ణత్వాన్ని సాధించలేడు. అంటే ఇక్కడ కొద్దిమంది ఏంటంటే, సరే ధ్యానం చేస్తున్నాం, మేము అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయి, మేము సంకల్పాలు ఏదైనా పెట్టుకుంటే అది వచ్చేస్తుంది మా దగ్గరికి, లేకపోతే డబ్బులు కోరుకుంటున్నాం, డబ్బులు వచ్చేస్తున్నాయి, సరే అనారోగ్యాలను తొలగించుకుంటున్నాం, చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నాం. అంటే ఇవన్నీ కూడా చాలా కొద్ది వరకు మాత్రమే. ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇవి సహజంగా వచ్చే సిద్ధులు, శక్తులు. అంతేకాని జస్ట్ ఇవి వస్తున్నాయి ఇంకా చాలు అనుకుంటే సరిపోదన్నమాట. ప్రతి సాధకుడు కూడా ఆహ్, ప్రతి సాధకుడి యొక్క డెస్టినీ పూర్ణాత్మ అవ్వడం. ఆ పూర్ణాత్మ వలె ప్రకాశించాలి. ఆ పూర్ణాత్మ వలె ప్రకాశించాలంటే మనం దివ్య జ్ఞానాన్ని ప్రకాశింప చేసుకోవాలి. అయితే ఈ ఎన్లైట్మెంట్ దివ్య జ్ఞాన ప్రకాశం అన్న ఆహ్, దాన్ని ఆ యొక్క ప్రకాశాన్ని, ఆ దివ్యజ్ఞాన ప్రకాశాన్ని మనం ప్రకాశింప చేసుకోవడానికి మనకు వంశీ సారు కొన్ని పాయింట్స్ ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు.
ఆ యొక్క పాయింట్స్‌ని మనం తెలుసుకుంటూ, ఆ పాయింట్‌లలో మనం ఉన్నామా లేదా? ప్రతి ఒక్క పాయింట్‌లో చెక్ చేసుకుందాం. నాతో సహా ఇక్కడ. చెక్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ ఎవ్వరికి ఎవరు సాక్షులు లేరు. మనకు మనమే సాక్షులం. దాంట్లో ఉన్నామా? ఓకే. ఉన్నాము అని మనకు మనమే కరెక్ట్‌గా పాయింట్ ఔట్ చేసుకుందాం. ఇక్కడ ఎవ్వరు చెప్పరు. ఇక్కడ నువ్వు లేవు, అక్కడ నువ్వు లేవు, ఇక్కడ నువ్వు సరిగ్గా లేవు అని ఎవ్వరు ఎవరికీ చెప్పరు. నీకు నువ్వే తెలుసుకోవాలి. ఎక్కడైతే కరెక్ట్‌గా లేమో, ఓకే. నేను ఈ ఈ విషయంలో నేను కరెక్ట్‌గా లేను. కరెక్ట్‌గా లేకపోతే దానిని మనం ఏ డెవలప్ చేసుకుందాం. డెవలప్ చేసుకొని దానిని మన జీవితంలో అప్లై చేసుకుందాం. ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో ఆటోమేటిక్‌గా ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క దివ్య జ్ఞానాన్ని మనలో మనం ప్రకాశింపజేసుకున్న వాళ్ళం అవుతాము. ఇక మనం పాయింట్స్‌లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. ఫస్ట్ పాయింట్. ఏదైనా మహా ఆశయాన్ని ఎరుకలోకి తెచ్చుకొని, మహాకార్యాన్ని పూనికగా నెరవేర్చుకోవడమే దివ్య జ్ఞాన ప్రకాశము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏదైనా ఒక మహా ఆశయం ఉండాలి. అంటే ఒక గొప్ప ఆశయం. ఏదైనా నేను సాధించాలి. అది ఈ యొక్క సాధించడం అనేది ఒక ఇల్లు కట్టుకోవడమో, ఒక పెళ్లి చేసుకోవడమో, లేదంటే ఒక పిల్లల్ని కనడమో, ఇలా చిన్న చిన్నవి కాదు. మన మనకు సంబంధించిన ఆశయాలు కావు. ఒక ఆశయము, ఒక ఏదైనా ఒక మహాశయము అంటే అది యూనివర్స్‌కి సంబంధించినదై ఉండాలి. ఎప్పుడైతే యూనివర్స్‌కి సంబంధించింది ఉంటుందో, ఆ యొక్క మహా ఆశయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ మహాశయాన్ని మనం ఎరుకలోకి తెచ్చుకోవాలి. ఎరుకలోకి తెచ్చుకొని, ఆ యొక్క కార్యాన్ని పూనికగా అంటే ఇక్కడ పూనిక అంటే సంపూర్ణ విశ్వాసంతో. అంటే ఇది నేను చెయ్యగలను, నేను చేస్తాను, ఇ ఏదేమైనా సరే నేను చేస్తాను అని ఎప్పుడూ నిరంతరం దాని గురించి పరితపిస్తూ, దాని గురించిన జ్ఞానాన్ని పొందుతూ, ఆ యొక్క విషయం గురించి అందరికి చెప్తూ నిరంతరం దాని కోసమే శ్రమిస్తూ ఉండాలి. అయితే ఆ విధంగా పూనికతో, సంపూర్ణ శ్రమతో నెరవేర్చుకోగలగడమే దివ్య జ్ఞాన ప్రకాశము. దీనికి ఎగ్జాంపుల్‌గా మనము మన నిజం చెప్పాలంటే పత్రి సార్‌ని తీసుకోవచ్చు. పత్రి సార్ చూడండి మనకి శాకాహార జగత్. ఓకే. పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఏదైనా మహా ఆశయాన్ని ఎరుకలోకి తెచ్చుకొని, మహాకార్యాన్ని పూనికగా నెరవేర్చడమే దివ్య జ్ఞాన ప్రకాశము. అయితే దీనికి ఎగ్జాంపుల్‌గా మనం పత్రి సార్‌ని తీసుకుందాం. పత్రి సార్ ఏంటంటే, ఇప్పుడు శాకాహార జగత్ కావాలి అని ఒక మహా ఆశయాన్ని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ మహా ఆశయము ఎరుకలోకి తెచ్చుకున్నాడు సారు. దాని కోసం ఎంతో శ్రమించాడు. ధ్యానం ధ్యానంతో పాటు అందరూ శాకాహారంలోకి రావాలి అని చెప్పి, ఆ యొక్క జ్ఞానాన్ని ఎంతో మందికి అందించాడు. అతడికి ఎన్ని అవమానాలు ఎదురైనా పట్టించుకోలేదు. ఎవరెన్ని అన్నా కూడా పట్టించుకోలేదు. ఎందుకు అంటే, దానికి సంబంధించిన ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క పరిజ్ఞానం అన్నీ కూడా పత్రి సార్‌కి తెలుసు. కాబట్టి ఎవరేమన్నా పట్టించుకోలేదు. తనని తాను ఎప్పుడు తక్కువ చేసుకోలేదు. ఆ యొక్క శాకాహార జగత్తు కోసం, ధ్యానం కోసం ఎంతగానో పరితపించాడు. ఎన్నో గ్రామాలు, ఎన్నో ఊర్లు తిరిగాడు. ఎంతో మందికి ఊరూరా వెళ్లి, ఇంటింటికి వెళ్లి ధ్యాన ప్రచారం చేశాడు. శాకాహార ప్రచారం చేశాడు. ఇంతమందిని శాకాహారంలోకి వచ్చి, ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చి, ఇలా క్లాసులు చెప్తూ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము అంటే దానికి కారణం ఒక పత్రి సారే అని చెప్పొచ్చు. సరే పత్రి సార్ తర్వాత ఎంతోమంది మాస్టర్స్ ఉండొచ్చు. కానీ దానికి మెయిన్ ఒక అధినేత ఎవరైనా ఉన్నారు అంటే పత్రి సార్‌ని చెప్పుకోవచ్చు. అలా మనం కూడా ఏదైనా ఒక మహా ఆశయాన్ని ఎరుకలోకి తెచ్చుకొని అంటే యూనివర్సల్ వర్క్ ఏదైనా సరే దానిని ఎరుకలోకి తెచ్చుకొని ఆ మహా కార్యాన్ని సంపూర్ణ విశ్వాసంతో ఆహ్, సంపూర్ణ శ్రమతో నెరవేర్చుకోగలగాలి. ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు మనం దివ్య జ్ఞాన ప్రకాశవంతులం అయినట్టే. దీంట్లో ఉన్నామా లేదా? సరే ఎటువంటి ఆశయాలున్నాయి? ఏం చేస్తున్నాం? ఆ ఆశయం కోసం మనం ఏం చేస్తున్నాం? ఎలా పరితపిస్తున్నాం? అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుందాం. నెక్స్ట్ పాయింట్.
మనం సర్వజ్ఞులం ఎప్పటికీ కాలేము అన్న ప్రజ్ఞాస్థితిని కలిగి ఉండడమే ఎన్‌లైట్‌మెంట్. మళ్ళొకసారి చెప్తున్నాను. మనం సర్వజ్ఞులం ఎప్పటికి కాలేము అన్న ప్రజ్ఞాస్థితిని కలిగి ఉండడమే ఎన్‌లైట్‌మెంట్. ఇక్కడ చూడండి, మనం ఎప్పటికి సర్వజ్ఞులం కాలేము. చూడండి ఇక్కడ సర్వజ్ఞులము అనంటే ఒక జ్ఞానం అన్నది ఆహ్, ఒక ఒక్కదానికే పరిమితమై ఉండదు. ఇప్పుడు సంగీతము ఒక చదువు కావచ్చు. ఒక ఇప్పుడు చంద్రయాన్ అలా వెళ్తున్నారు. అలా అంతరిక్ష దాన్లకి సంబంధించిన నాలెడ్జ్, మెడిటేషన్‌కి సంబంధించిన నాలెడ్జ్, పిల్లల పెంపకం గురించిన నాలెడ్జ్, వండడం గురించిన నాలెడ్జ్. ఇలా ప్రతి ఒక్క దాంట్లోనూ నాలెడ్జ్ ఉంది మనం డివైడ్ చేసుకుంటే. అయితే ప్రతి ఒక్కరము ప్రతి ఒక్క పనిని చేయగలుగుతామా? ప్రతి ఒక్క దాంట్లో జ్ఞానాన్ని మనం నేర్చుకోగలుగుతామా? అంటే అది ఎప్పటికి సాధ్యం కాదు. కొద్ది మందికి కొన్ని వాటి మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది. మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, డాన్స్ అంటే ఇంట్రెస్ట్, సరే ఇలాంటి మెడిటేషన్ క్లాసులంటే ఇంట్రెస్ట్. వాటి మీదనే ఫోకస్ చేస్తాం. అంటే ఇక్కడ ఎప్పటికి కూడా మనం సర్వజ్ఞులము. అంటే ఈ యొక్క యూనివర్స్‌లో ఎలాంటి జ్ఞానాలైతే ఉన్నాయో అన్ని జ్ఞానాలు మనం ఎప్పటికీ నేర్చుకోలేము అన్న అవగాహనను కలిగి ఉండాలి. ఎందుకు అనంటే తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఇంకోడుంటాడనమాట. అందుకే మనకు తెలిసిందే గొప్ప అని అనుకుంటే దానికంటే కూడా ఇంకా గొప్ప విషయాలెన్నో ఉన్నాయి. ఆ యొక్క గొప్ప విషయాలను తెలుసుకున్న జ్ఞానవంతులు కూడా ఎంతోమంది మనకుంటారు. అలా అని కేవలం గొప్ప ఒకటే కాదు. మనకంటే తక్కువ తెలిసిన వాడుంటాడు. తక్కువ జ్ఞానవంతులు ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా నేనే గొప్ప, నాకంటే గొప్ప ఎవరూ లేరు అని ఎప్పుడు కూడా అనుకోకూడదనమాట. ఎప్పుడూ మనం సర్వజ్ఞులం కాలేమనమాట ఒక జ్ఞానం విషయంలో. ఎగ్జాంపుల్‌గా దీనికి విందుడు. విందుడు చూడండి, ఆయనేం చేస్తాడంటే, నేను అనంతంగా పెరిగిపోవాలి. నేను ఏదేమైనా సరే అందరికంటే గొప్పవాడిని, సర్వజ్ఞుడిని కావాలి అని చెప్పేసి ధ్యానం చేస్తాడు. ఈశ్వరుడిని ప్రత్యక్షం చేసుకుంటాడు. చేసుకొని నేను అనంతంగా పెరగాలి. నాకంటే ఇంక ఎవ్వరు ఉండకూడదు అన్నంత కోరిక కోరతాడు. సరే అంటాడు. ఆయన అలా పెరిగిపోతూ ఉంటాడు. ఈ భూమండలం అంతా కూడా పెరిగిపోతాడు. పెరిగిపోయిన తర్వాత నేనే అనంతమైన వాడిని అనుకుంటుంటాడు. నారదుడొస్తాడు. వచ్చి విందుని, "సరే నువ్వు ఈ భూలోకం వరకే పెరిగావు కదా! సరే ఆకాశం పైకి కూడా వెళ్లి చూడు" అని చెప్తాడు. సరే అని చెప్పి ఇంకా పెరుగుతాడు. ఆకాశం కంటే పైకెళ్తాడు. మళ్ళీ వస్తాడు నారదుడు. వచ్చి సరే ఈ నక్షత్ర మండలాలను అన్నిటిని దాటి వెళ్ళు. అక్కడేముందో చూడు అని చెప్తాడు. విందుడు కూడా అలాగే చేస్తాడు. అంటే ఇదంతా కూడా ధ్యానం ద్వారా ఆయన ఆ యొక్క శక్తి, ఆ యొక్క సంకల్పాన్ని అతడు ఏదైతే పెంపొందించుకోవాలనుకుంటున్నాడో అదంతా కూడా ఆ యొక్క శక్తిని ఇంకా ఇంకా డెవలప్ చేసుకుంటున్నాడనమాట. అంటే నా అంతటి వాడు ఇంకెవ్వరు లేరు అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట విందుడు. అయితే ఆయన అలా పెరుగుతూ, పెరుగుతూ చివరికి ఏ ఆహ్, ఎక్ బయటికి ఎక్కడి నుంచొస్తాడంటే ఆహ్, ఈశ్వరుడు మహాదేవుడు ఉంటాడు గదా! ఆ మహాదేవుడి యొక్క చేతి కంకణంలోని రుద్రాక్ష నుంచి బయటికొస్తాడు. అప్పుడు అర్థమవుతుంది విందుడికి. అంటే నాకంటే ఇంకా అనంతమైనది ఇంకా ఈ సృష్టిలో ఉంది. ఇంకా అనంతమైన శక్తి ఉంది అన్నది అప్పుడు ఆ విందుడికి అర్థమయ్యి ఆహ్, అతడికి ఇంకా ఏంటంటే గర్వభంగం అవుతుందనమాట. గర్వభంగం అవుతుంది. అప్పుడు ఈశ్వరుడిని ప్రార్థిస్తాడు. ఆహ్, "స్వామి నేను అజ్ఞానంతో ఉన్నాను. నన్ను క్షమించు ఈశ్వర" అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఈశ్వరుడు విందుడికి ఒక గొప్ప మాటని చెప్తాడు. ఇది విందుడికి మాత్రమే కాదు, వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నాతో సహా. ఇది ఏంటంటే, ఈ సృష్టిలో నువ్వు ఎంత పెద్దవాడివైనా నీకన్నా ఇంకొక పెద్దవాడు ఉంటాడు. ఈ సృష్టిలో నువ్వు ఎంత చిన్నవాడివైనా సరే, నీకన్నా ఇంకొకటి చిన్నది ఉంటుంది అని తెలుసుకోవడమే దివ్య జ్ఞాన ప్రకాశము అని చెప్తాడనమాట. అంటే
ఈ సృష్టిలో ఏది ఇంక నాకంటే గొప్పది ఉండదు అని నువ్వెప్పుడు ఫీల్ అవ్వకూడదు. నీకంటే గొప్పది ఉంటుంది. నీకంటే చిన్నది ఉంటుంది అని విందుడికి ఈశ్వరుడే స్వయంగా ఈ యొక్క జ్ఞానబోధ చేశాడనమాట. ఇక్కడ ఎవ్వరి ప్రత్యేకత వారిదే మాస్టర్స్. వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళే గొప్ప, వీళ్ళ నాలెడ్జే గొప్ప, ఈ గురువే గొప్ప ఇలాంటిది ఏమీ ఉండదనమాట. ఎవ్వరి ప్రత్యేక వారిది అని తెలుసుకోవడమే దివ్యజ్ఞాన ప్రకాశం. అదే అసలైన ఋషితత్వం. ఇదే అసలైన ఎన్‌లైట్‌మెంట్ అన్నమాట. ఇక్కడ మనము ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. అలాని సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉండకూడదు. ఐ యామ్ ఆల్సో అంటే నేను కూడా దీంట్లో ఒక భాగం అన్న విధంగా సాక్షితత్వంతో ఉండాలి. అంతేకాని నేనే గొప్ప, నేనే చేయగలను, నా వల్లే సాధ్యమవుతుంది, నేను లేకపోతే ఇంక లేదు అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అలా ఉన్నాము అంటే, అంటే ఏ విషయంలోనైనా సరే ఇలా మనం ప్రవర్తిస్తున్నాము అంటే మనము దివ్యజ్ఞాన ప్రకాశంలో లేనట్టే. లేదు ప్రతి దాంట్లోనూ నేను ఈ విధంగానే ఆలోచిస్తున్నాను. నాకంటే గొప్పవాడున్నారు, నాకంటే జ్ఞానవంతులున్నారు, నాకంటే చిన్నవాళ్ళున్నారు అని ఇలా ప్రతి విషయంలోనూ నేను ఆలోచిస్తున్నాను అంటే ఖచ్చితంగా మనం దివ్యజ్ఞాన ప్రకాశంలో ఉన్నట్టే. అందుకే మనం ఎలా ఉన్నాము అన్నది ప్రతి ఒక్క విషయంలోనూ చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్‌ది ఎవ్వరిని నిందారోపణ చెయ్యని తత్వమే దివ్యజ్ఞాన ప్రకాశము. ఎవ్వరిని నిందారోపణ చేయని తత్వమే దివ్యజ్ఞాన ప్రకాశము. దీనికి ఎగ్జాంపుల్‌గా వశిష్ఠుడు. వశిష్ఠ మహర్షి చూడండి ఆహ్, తన 1000 మంది కొడుకులని ఆహ్, ఈ విశ్వామిత్రుడు తన యొక్క శక్తి ద్వారా ఒక రాక్షసుని ప్రేరేపించి తా వశిష్ఠుడి యొక్క 100 మంది కొడుకులను కూడా చంపించేస్తాడు. 100 మంది కొడుకులు చనిపోయినప్పుడు కూడా వశిష్ఠుడు నా వాస్తవానికి నేనే కారణం. నా ప్రారబ్ధానికి నేను ఎవరిని నిందిస్తాను అంటాడు. ఇది మనం అందరం నేర్చుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే మనం నిత్య జీవితంలో మనకు ఇలాంటివన్నీ ఎదురవుతూనే ఉంటాయి. ఎదురైనప్పుడు పక్కవాడిని నిందిస్తుంటాం. వాడి వల్లే జరిగింది, వీడి వల్లే జరిగింది. వాళ్ళలా చేయకుండింటే నేను ఈరోజు చాలా ఆనందంగా ఉండేవాడిని. ఇలా మనం ప్రతి ఒక్కరిని ప్రతి ఇలా నిందిస్తూ ఉంటాం. కానీ నిందించే ముందు నా వాస్తవానికి నేనే కారణం అన్న జ్ఞానాన్ని ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళు ఎప్పటికీ నిందారోపణ చెయ్యరు. ఎప్పుడైతే మనం నిందలు వేస్తున్నాము, నిందారోపణ చేస్తున్నాము అంటే మనం ఇంకా ఈ సత్యాన్ని మనం పట్టుకోలేదు. అంటే నా వాస్తవానికి నేనే కారణం, నా ప్రారబ్ధానికి నేనే కారణం అని ఎవరైతే ఈ జ్ఞానాన్ని పట్టుకున్నారో వాళ్ళెవ్వరిని నిందించరు. మనం అలా ఉన్నామా లేదా? ఎప్పటికప్పుడు చెక్ చేసుకుందాం. నిరంతరం చెకింగ్. ఈ ఎన్‌లైట్‌మెంట్ అంటేనే నిరంతరం చెకింగ్. మనకు మనం. ఇక్కడ వశిష్ఠుడు విశ్వామిత్రుడిని ఒక్క మాట కూడా అనడనమాట. 100 మంది కొడుకులను చంపించినా కూడా. నా వాస్తవం నా వాస్తవం అతడి ద్వారా తిరిగి వచ్చింది. అతను కేవలం పాత్రధారి అని చెప్పి సాక్షిగా ఉంటాడనమాట వశిష్ఠుడు. అంతేకాని విశ్వామిత్రుడిని కోపగించుకోవడం కానీ, ద్వేషం పెంచుకోవడం కానీ, ఇంకా లేకపోతే అతన్ని శపించడం కానీ ఏమీ చెయ్యడు. సాక్షిగా ఉంటాడనమాట. అలా ఉండగలగాలి. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి ఒక్క పాయింట్ కూడా మనం నిత్య జీవితంలో అమలు పరిస్తే, మనం కూడా దివ్య జ్ఞాన ప్రకాశవంతులం కావచ్చు. అందుకే ప్రతి ఒక్క పాయింట్‌ని క్లియర్‌గా చెక్ చేసుకుంటూ నిరంతరం ఇందులో నేను ఉన్నానా? లేదా? ఉంటే ఎలా ఉన్నాను? ఎలాంటి స్థితిలో ఉన్నాను? లేకపోతే లేను అని నిజాయితీగా ఒప్పుకొని ఎవ్వరికి వాళ్ళం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్‌ది గురు సన్నిధిలో మనస్సు వెంటనే స్థితం చేసుకోవడమే దివ్య జ్ఞాన ప్రకాశం. గురు సన్నిధిలో మనస్సు వెంటనే స్థితం చేసుకోగలగడమే దివ్య జ్ఞాన ప్రకాశము. ఇప్పుడు చూడండి ఏం చేస్తారు? ఏదైనా సరే మీకు సంబంధించిన ఏ నాలెడ్జ్ ఏ సబ్జెక్ట్‌కి సంబంధించిన నాలెడ్జ్ కావాలన్నా సరే, మీరు దానికి సంబంధించిన గురువులను కానీ, సీనియర్స్‌ని కానీ ఎవ్వరి దగ్గరికైనా సరే మీరు వెళ్ళినప్పుడు మౌనంగా వారిని గమనిస్తూ, వారు చెప్తున్న ప్రతి ఒక్క మాటని వింటూ వాళ్ళు ఎలా చెప్తున్నారు?
ఒక సంగీతం నేర్పిస్తారు. వాళ్ళెలా పలుకుతున్నారు? ఎలా అక్కడ ఆ గమకాలు ఎలా ఉన్నాయి? ఆ సరిగమలు ఎలా ఉన్నాయి? హెచ్చుతగ్గులు ఎలా ఉన్నాయి? అవన్నిటిని ప్రతి ఒక్క దానిని క్షుణ్ణంగా గమనిస్తూ ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ ఏంటి అని అడిగి తెలుసుకోవాలి. మెయిన్‌గా ఏంటంటే, మనం అక్కడ శూన్యంగా అంటే గురు సన్నిధిలో మన మనస్సును స్థితం చేసుకొనుండాలి ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది అనంటే, మనం ఏం చేస్తామంటే, ఒక గురువు ఎలా ఉండాలి అని మనం నిర్ణయిస్తాం నిజం చెప్పాలంటే. ఒక గురువు అనేవాడు ఇలాగే ఉండాలి. ఇలాంటి వేషధారణ ఉండాలి. ఇలా నన్ను పలకరించాలి. ఇలా ప్రేమగా చూడాలి. ఇలా నన్ను ప్రేమగా స్పృశించాలి. ఇలా రకరకాల కోరికలు. అంతేకాని ఒక గురువును గురువుగా ఉండనివ్వట్లేదు సమాజం నిజం చెప్పాలంటే. గురువు అనేవాడు జ్ఞానాన్ని నీకున్న క్వెషన్స్‌ని క్లియర్ చేస్తే చాలు. నువ్వు వెళ్ళింది ఆ గురువు వేషభాషలు చూడడానికా? నీకు సంబంధించిన డౌట్స్‌ని క్లియర్ చేసుకోవడానికి నువ్వు జ్ఞానాన్ని పొందడానికా? దేనికోసం మనం వెళ్తున్నాము అన్నది మొట్టమొదటగా మనం ఎరుకలోకి తెచ్చుకోవాల్సిన పాయింట్. అంతేకాని గురువలా ఉన్నాడు. గురువంటే ఇలానే ఉంటారా? ఈయన గురువేనా? ఈయన చెప్పేదేంటి? అని మనం ఆ యొక్క సీనియర్స్‌ని కానీ, గురువులను కానీ నిందారోహణ చేయడం చాలా పెద్ద తప్పు. అది వాళ్ళకు ఉంటుంది. ఏంటంటే సరే వాళ్ళు ఎవరినైనా శిష్యులను పరీక్షిస్తున్నారో తెలీదు. వాళ్ళు ఆహ్, ఏం చేస్తున్నారన్నది మనకు తెలీదు నిజం చెప్పాలంటే అక్కడ. ఎందుకు అలాంటి స్థితిలో ఉన్నారు? ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారన్నది మనకు తెలీదు నిజానికి. కానీ మనము మెయిన్‌గా ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేయాల్సిందేంటంటే, గురు సన్నిధిలో మౌనం అయిపోవాలి. ఓన్లీ నోటిలోని మౌనం మాత్రమే కాదు, మన మనస్సు కూడా మౌనం అయిపోవాలి. అందుకే మనస్సు వెంటనే స్థితం చేసుకోవడమే అని చెప్పారిక్కడ. అంటే మనస్సులో ఎటువంటివి కూడా ఈ ఈ మనం పైకి మాత్రం నవ్వుతూ అని పెట్టుకుంటూ సైలెంట్‌గా ఉంటాం. కానీ మన మనస్సులో క్వెషన్స్ కంటిన్యూ‌గా వస్తూనే ఉంటాయి. ఆ క్వెషన్స్ అవి రాకుండా మన మనస్సును స్థితం చేసుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్‌గా మనకు దక్షిణామూర్తి గారు. ఇప్పుడు మనకు బ్రహ్మ బ్రహ్మ తన మానస పుత్రులను ఆహ్, ఆహ్, సృష్టిస్తాడు. ఆ ఏడుగురు కూడా జ్ఞానం కోసం, గురువు కోసం వెతుకుతూ వెళ్తారనమాట. అయితే మనల్ని సృష్టించింది బ్రహ్మే కదా! సరే ఆ యొక్క బ్రహ్మ దగ్గరికే వెళ్దాం. ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అని చెప్పేసి మొట్టమొదట బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మేమో ఆ యొక్క సరస్వతీ దేవితో సరస్వతీ దేవి వీణ వాయిస్తూ ఉంటే చక్కగా ఆ యొక్క సరస్వతీ దేవితో ఉన్నాడు. ఈయనేం గురువు, ఈమె సరస్వతీ దేవితో కలిసి ఉన్నాడు. ఆమెతో ఉన్నాడు. ఈయన గురువే కాదు. అంటే ఇక్కడ గురువును నిర్ణయించేస్తున్నారు. అక్కడ ఆమె దగ్గర ఉన్నంత మాత్రాన గురువు కాదా? కానీ అక్కడ ఆ విధంగా నిర్ణయిస్తున్నారు శిష్యులు. తర్వాత ఈయన గురువు కాదు. సరే మనం ఇంకొక చోటికి వెళ్దాం అని చెప్పి ఈశ్వరుడి దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ మహాదేవుడైతే ఏకంగా అమ్మవారితో నాట్యం చేస్తుంటాడు. ఈయనేం గురువు ఆడవాళ్ళతో కలిసి నాట్యం చేస్తూ అలా ఉన్నాడు. ఈయన మనకేం బోధిస్తాడు అని చెప్పేసి, ఈయన కూడా మనకు సరియైన గురువు కాదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత విష్ణువు దగ్గరికి వెళ్తారు. సరే స అక్కడ బ్రహ్మేమో సరస్వతీదేవి ఒక్కావిడతో ఉంటే, శివుడేమో పార్వతీదేవి ఒక్కావిడతో ఉంటే, ఈ విష్ణువేమో ఇద్దరితో ఉన్నాడు. శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉన్నాడు. ఇద్దరు ఆడవాళ్ళతో ఉన్నాడు. ఈయనే జ్ఞానం అందిస్తాడు అని చెప్పేసి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతారనమాట. అంటే ఇక్కడ గురువును నిర్ణయించేస్తున్నారు. గురువు అంటే ఇలానే ఉండాలి. ఆయన చుట్టూతా ఎవ్వరు ఉండకూడదు. ఏకాంతంగా ఉండాలి అని ఇలా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళుగా. కానీ ఎప్పుడు కూడా మనం ఆ విధంగా చేయకూడదు మాస్టర్స్. గురువు అంటే గురువుగానే చూడగలగాలి. అలా వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తుంటారు. ఇంకా మహాదేవుడికి వీళ్ళని చూసి పాపం అనిపిస్తుంది. పాపం అనిపించి ఒక చోట అడవిలో ప్రశాంతంగా, ఏకాంతంగా కూర్చొని ఆహ్, హ్మ్, దక్షిణం వైపు ఉండి దక్షిణామూర్తిగా వాళ్ళకు కనిపిస్తాడనమాట. కనిపించినప్పుడు ఆ యొక్క గురువు దగ్గరికి వెళ్లి "అరే! ఇక్కడ ఇతనెవరో చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు.
ఈయనను అడుగుదాము. ఎన్నో క్వెషన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకు. సృష్టి గురించి, జన్మ గురించి, మరణం గురించి ఎన్నో క్వెషన్స్ ఉన్నాయి. ఆ క్వెషన్స్‌ని క్లారిటీ తీసుకుందాం ఈయన దగ్గర అని చెప్పేసి అలా కూర్చున్నారందరూ. ఎంతో సేపయిపోయింది. ఆయనేమో కళ్ళు తెరవరు. వీళ్ళేమో కళ్ళు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన కోసం. ఎంతసేపటికి కళ్ళు తెరవకపోతే ఈ శిష్యులు కూడా ఆయన ముందు కూర్చొని కళ్ళు మూసేసుకుంటారు. కళ్ళు మూసుకొని వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఏంటంటే వాళ్ళ యొక్క మనస్సును స్థితం చేసుకుంటున్నారు. స్థితం చేసుకోవడంతో ఆటోమేటిక్‌గా మౌన భాష స్టార్ట్ అవుతుంది. మౌనంలోనే ఈ యొక్క జ్ఞానం అనేది వాళ్ళకు అంతా అందుతుందనమాట. అంటే మౌనంలో నుంచి ఆ యొక్క జ్ఞానాన్ని అంతా కూడా అక్కడ పొందుతారనమాట. తొలి గురువు దక్షిణామూర్తి అన్నమాట. అందుకే. అందుకే వాళ్ళు ఇంక ఈయనే సరైన గురువు అని జెప్పేసి వాళ్ళనుకుంటారనమాట. ఆహ్, దక్షిణామూర్తి వాళ్ళ చైతన్యానికి ఆహ్, అంటే ఆహ్, దక్షిణామూర్తి కూడా ఓకే. సరే. ఒక్కొక్కసారి ఏంటంటే గురువులు కూడా శిష్యులు అలా ఉన్నారు కాబట్టి ఓకే. వాళ్ళని బట్టే మేము మారి మేమైనా ఆ యొక్క జ్ఞానాన్ని అందించాలి అని ఒక మెట్టు దిగుతారు ఒక్కొక్కసారి గురువులు కూడా. అలాగే దక్షిణామూర్తి కూడా ఏంటంటే అక్కడ పార్వతీదేవితో కాకుండా ఏకాంతంగా ఒక గురువులాగా ఉంటూ ఈ యొక్క జ్ఞానాన్ని ఆ యొక్క శిష్యులకు అందిస్తారనమాట. అందుకే ఇక్కడ మనము గురు సన్నిధిలో మన మనస్సు మౌనంగా వెంటనే స్థితం కాగలిగితే మీరు దివ్య జ్ఞాన ప్రకాశవంతులే. మరి ఆ విధంగా మనం ఉన్నామా లేదా? ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనస్సు మాట్లాడుతుందా? మౌనంగా ఉంటుందా? ఎలా ఉంటున్నాం? సాక్షితత్వంలో ఉంటున్నామా లేదా? ఎవరినైనా ఇలా ఉన్నారెందుకు? అలా ఉన్నారెందుకు? అలా మాట్లాడుతున్నారెందుకు? అని చెప్పేసి ఇలాంటి క్వెషన్స్ ఏమైనా వస్తున్నాయా మన లోపల? ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి మీకేదైనా సమస్య వచ్చినప్పుడు ఒక్కసారి మీరు మౌనంలోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని, నాకీ సమస్య నాకెందుకొచ్చింది? నాకు దారి చూపించు యూనివర్స్ అని మీరు అడిగి ధ్యానం చేసినప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత మీకు ఏదో ఒక రూపంలో ఒక క్లాస్ ద్వారా కావచ్చు, ఒక చిన్న పిల్లల మాటల ద్వారా రావచ్చు, ఒక సినిమా ద్వారా, ఒక బుక్ ద్వారా ఏదో ఒక దాని ద్వారా మీరు ఏదైతే అడిగారో, మీరు ఏ దాని కోసమైతే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించిన ఆ యొక్క జ్ఞానము ఏదో రూపంలో మీ దగ్గరికొస్తుంది. అదొక ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, ఏదైనా కావచ్చు. అందించబడుతుంది. ఇదే అస్సలైన జ్ఞానము. అంటే ఈ అసలైన జ్ఞానాన్ని పొందే విధానం ఇదే అన్నమాట. అంతేకాని ఎవరో చెప్పిన క్లాసు, లేదంటే ఎవరో అందించిన బుక్కును చదవడం జ్ఞానమే. కానీ ఇదేంటంటే స్వయంగా మీలో వచ్చిన క్వెషన్‌కి మీరే ఆన్సర్‌ని వెతుకుతారు కదా! అంటే ఏదో ఒక రూపంలో అందుతుంది కదా! అదే అస్సలైన దివ్య జ్ఞానం అన్నమాట. అందుకే మీకేదైనా సమస్య వచ్చిన వెంటనే వాళ్ళనడగాలి, వీళ్ళనడగాలని పరితపించకుండా ఫస్ట్‌గా కళ్ళు మూసుకొని మౌనంలోకి వెళ్ళిపోయి యూనివర్స్‌నడగండి. యూనివర్స్ అంటే ఇక్కడ మనకు పూర్ణాత్మ. ఆ పూర్ణాత్మను అడిగినప్పుడు ఖచ్చితంగా మనకు ఆన్సర్ ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైతే ఆన్సర్ వస్తుందో అప్పుడు ఆ యొక్క జ్ఞానాన్ని మనం పరిపూర్ణంగా పొందుతామనమాట. ఇలా మనము ఆహ్, ఉండాలి. ఇలా మనం ఈ యొక్క జ్ఞానాన్ని పొందాలంటే ముందుగా మన మనస్సు వెంటనే స్థితమైపోవాలి. మౌనంలోకి వెళ్ళిపోవాలి. అందుకే మనము గురు సన్నిధిలో మెయిన్‌గా మన మనస్సు అన్నది మౌనంగా స్థితమైపోవాలి అన్నది నేర్చుకోవాలి. నెక్స్ట్ పాయింట్ బాహ్య ప్రపంచ ఘోషల సైతం అంతరంగంలో నిశ్శబ్దాన్ని సదా ఎల్లప్పుడూ నిలుపుకుంటూ ఉండడమే దివ్య జ్ఞాన ప్రకాశము. బాహ్య ప్రపంచ ఘోషల సైతం అంతరంగంలో నిశ్శబ్దాన్ని సదా ఎల్లప్పుడూ నిలుపుకుంటూ ఉండడమే దివ్య జ్ఞాన ప్రకాశము. ఇప్పుడు చూడండి చాలా మంది బాహ్య ప్రపంచంలో భయంకరమైన ఘోష ఉంటుంది. చూడండి టీవీ పెడుతుంటారు, అల్లరి చేస్తుంటారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు. ఎవరి పని వాళ్ళది. అంటే బాహ్య ప్రపంచంలో అంత సౌండ్ పొల్యూషన్ ఉంటుంది. ఘోష ఉంటుంది. అయినా సరే ఎంత ఎంత గోన ధ్వనులున్నా సరే అంతరంగంలో మనం నిశ్శబ్దంగా ఉండాలి. అలా ఉండడమే దివ్య జ్ఞాన ప్రకాశం. అలా ఉన్నామా లేదా? ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ అర్జునుడు.
అర్జునుడు చూడండి భగవద్గీతను యుద్ధ రంగంలో ఆ యొక్క శ్రీకృష్ణుడి నుంచి అందుకున్నాడు. యుద్ధరంగం అంటే చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఒక గుడిలో ఉన్నట్టుగా ఉంటుందా? ఎంత ధ్వనులుంటాయి. ఎంత హ్మ్, రణరంగం అంటేనే ఎన్ ఎన్ ఎంత సౌండ్ ఉంటుంది యుద్ధం అంటేనే. అయినా సరే, ఆ యుద్ధ రంగంలో కూడా తన మనస్సును అంతా కూడా స్థితం చేసుకొని, కృష్ణుడి కళ్ళల్లోకి చూస్తూ ఆ యొక్క జ్ఞానాన్ని అందుకున్నాడు అర్జునుడు. అలా మనం బయట ఎంత గోలైనా ఉండని, ఎంతైనా ఉండని, అయినా సరే మన మనస్సును సదా ఎల్లప్పుడూ అంతరంగంలో నిశ్శబ్దంగా మనం ఉండగలగాల. చాలా మంది కంప్లెయింట్ చేస్తుంటారు. పిల్లలు అల్లరి చేస్తున్నారు, టీవీ పెట్టుకున్నారు, నాకు మెడిటేషన్ చేయడానికి వీలు కావట్లేదు. నేను క్లాసులు వినడానికి వీలు కావట్లేదు. అంటే కంప్లెయింట్స్ ఇవన్నీ కూడా. లేదంటే గురక పెడుతున్నారు. ఇలాంటివన్నీ కూడా కంప్లెయింట్స్ చెప్తూ ఉంటారు. నేను మెడిటేషన్ చేద్దామంటే నాకు కుదరట్లేదు. ఇవన్నీ నాకు డిస్టర్బెన్సెస్ అని చెప్తుంటారు. కానీ మనం ఎప్పుడైతే ఈ బాహ్య ప్రపంచాన్ని వదిలి మన అంతరంగంలో నిశ్శబ్దంగా ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు బాహ్య ప్రపంచంలో ఎటువంటి శబ్దం ఉన్నా సరే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ కాదు. ఇంకా మనము వీళ్ళు డిస్టర్బెన్స్ చేస్తున్నారు. వాళ్ళలా, వీళ్ళిలా అని ఇంకా ఈ కంప్లెయింట్స్ చెప్తున్నాము అంటే, ఈ పాయింట్‌లో మనం లేము. చెక్ చేసుకోవాలి. నిరంతరం చెక్ చేసుకోవాలి. లేదు ఎటువ ఎవరైనా ఏమైనా ఏమన్నా మాట్లాడుకోండి. వాడి గోల వాడిష్టం, నా చెవి నా ఇష్టం అన్నట్టుగా నా నా ఇష్టం నాది అన్నట్టుగా మనం ఉన్నామా? ఉంటే ఓకే. లేకుంటే మాత్రం సరి చేసుకుందాం. నెక్స్ట్ అనంత శక్తియుక్తులు, సర్వకార్య దక్షతలు, సహజ స్థితిలో ఉంటూ మనలోనే ఉన్నాయని అవగాహన చేసుకొని తెలుసుకోవడమే దివ్య జ్ఞాన ప్రకాశము. అనంత శక్తియుక్తులు, సర్వకార్య దక్షతలు, సహజ స్థితిలో ఉంటూ ఇవన్నీ మనలోనే ఉన్నాయి అని అవగాహన చేసుకొని తెలుసుకోవడమే దివ్య జ్ఞాన ప్రకాశం. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే మనకు జాంబవంతుడు, ఆంజనేయుడు. ఇప్పుడు ఆహ్, లంకలో సీతమ్మ తల్లి ఉంది అన్నది వాళ్ళకి తెలుస్తుంది. సరే ఆ యొక్క సముద్రాన్ని దాటి వెళ్ళాలి. లంకా నగరాన్ని చేరుకోవాలి. అక్కడ ఎవరు ఆ లంకా నగరాన్ని అంతా కూడా అంటే ఆ లంకా నగరాన్ని ఆ సముద్రాన్ని అంతా కూడా దాటగలిగే శక్తి ఎవరికి ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్న వానర సైన్యం అంతా కూడా కూర్చొని ఆలోచిస్తుంటారు. జాంబవంతుడంటాడు, "నేను వెళ్ళగలను. కానీ నేను మళ్ళీ నేను వృద్ధుడినయ్యాను. బాగా వృద్ధుడినయిపోయాను. నేను రాగలుగుతానో లేదో నాకు తెలీదు. ఆంజనేయ నువ్వు వెళ్ళు. నీకు ఆ కార్యదక్షత ఉంది. నీకా అనంత శక్తియుక్తులు నీకున్నాయి. చిన్న చిన్న వయస్సులోనే నువ్వు సూర్యుడిని చూసి ఒక పండులా భావించి, ఆ పండుని తీసుకోవడానికి ఆ మండలానికి వెళ్ళగలిగావు. అలాంటి శక్తియుక్తులు నీకు సహజంగా నీ లోపల ఉన్నాయి. నువ్వు సాధించగలవు. నీకున్నాయి" అని చెప్పేసి ఆంజనేయ స్వామికి ప్రేరేపణ ఇస్తాడు. ప్రేరేపిస్తాడన్నమాట. "నువ్వు చెయ్యగలవు." అంటే ఇక్కడ కేవలం అనంతమైన శక్తియుక్తులు. అంటే ఆ విధంగా వెళ్ళడం వెళ్లి రావడం ఒక్కటే కాదు మాస్టర్స్ ఇక్కడ. ఇక్కడ సర్వకార్య దక్షతలు అని కూడా అన్నారు. ఇప్పుడు లంకకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి సిట్యుయేషన్స్ ఉంటాయో తెలీదు. ఎలాంటి వాళ్ళుంటారో తెలీదు. ఏం చేస్తారో తెలీదు. అప్పటికప్పుడు ఎవ్వరు లేకపోయినా తనకు తాను నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాలు కూడా సరి అయిన నిర్ణయాలు తీసుకొని, ఆ యొక్క కార్యదక్షతను కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఆ జ్ఞానం నీకు ఉంది ఆంజనేయ. నువ్వు చెయ్యగలవు. ఆ దక్షత కూడా నీకు ఉంది అని ఇవన్నీ నీకు సహజంగా, సహజ స్థితిలో నీలోనే ఉన్నాయి అని ఆహ్, ఆంజనేయ స్వామిలో ఉన్నాయి. దానిని వెలికి తీస్తాడు జాంబవంతుడు. అలా ఆ ఆంజనేయుడు చక్కగా జాంబవంతుడు చెప్పిన దానికి చెప్పిన వెంటనే ఆయన ఇంకా తన యొక్క శక్తియుక్తులతో తన యొక్క శరీరాన్ని అంతా కూడా పెద్దదిగా చేసుకొని, అలా వెళ్ళి అక్కడ చేయవలసిన కార్యక్రమం అంతా చేస్తాడు.
ఇప్పుడు ఇక్కడ మనం ఇంకా మన నిత్య జీవితంలో నేర్చుకోవాల్సిందేంటంటే, పిల్లల దగ్గర మనం ఈ విధంగా ఉండాలి. పిల్లలు ఏదైనా సరే పని చేస్తాము అంటే దానిని చెయ్యనివ్వాలి. సరే నువ్వు చెయ్యి, నేను వెనకాలుంటాను. ఆ స నీకొస్తుంది. నువ్వు చేయగలవు. నువ్వు చేసి తీరుతావు. నీకా నాలెడ్జ్ ఉందని నాకు తెలుసు అని వాళ్ళని ఎంకరేజ్ చేయగలగాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇంతసేపు పిల్లల విషయంలో డిస్కరేజ్. "నువ్వు చేయగలవా? నీకు చేతనవుతుందా? నీకు చేత కాదులే. ఏం అవసరం లేదులే. వేస్ట్ చేస్తావెందుకు?" ఇలా మనం మన పిల్లల్ని నిత్యము ఇంకా దిగదార్చుతూ వాళ్ళని ఏ పని చెయ్యనీయకుండా, వాళ్ళను ఎటువంటి ఎంకరేజ్ చేయకుండా చేస్తున్నాము. ఏదైనా వాళ్ళు ఒక పనిని ఇది చేస్తాము అన్నప్పుడు, సరే చేయనివ్వండి. దానిలోని తప్పొప్పులు అవన్నీ కూడా వాళ్ళే నేర్చుకుంటారు కదా ఆటోమేటిక్‌గా. ఆ సహజ స్థితి వాళ్ళకు రావాలి. అందుకే సరే పాడైపోతే పాడైపోతుంది. కొద్దిగా క్లీన్ చేసుకుందాం. ఒక వస్తువు పాడైతే పాడైపోతుంది. ఓకే. ఇట్స్ ఓకే. అని దాన్ని కూడా అంగీకరించండి. అంటే ఇక్కడ పిల్లల విషయంలో మనము ఈ అనంత శక్తియుక్తులు పిల్లల లోపల సహజంగా ఉంటాయి. కార్యదక్షత, నిర్వహణ అన్నీ సహజంగా ఉంటాయి. వాళ్ళ లోపల ఉన్న దాన్ని మనం వెలికి తీయగలగాలి. అంతేకాని నాశనం చేయకూడదనమాట. ఈ దివ్య జ్ఞానం మన అంతరంగంలో ఉన్నది అని సదా ఎరుకపరచుకోవడమే ఈ దివ్య జ్ఞాన ప్రకాశం అన్నమాట. నెక్స్ట్ పాయింట్. దేనికి వెరువని తెగింపు, నిర్భీత స్థితి, సాహసోపేతమైన ప్రవృత్తి దివ్య జ్ఞాన ప్రకాశము. ఇక్కడ చూడండి, దేనికి వెరువని తెగింపు, నిర్భీత స్థితి, సాహసోపేతమైన ప్రవృత్తి. ఇదే దివ్య జ్ఞాన ప్రకాశము. ఇది నిజం చెప్పాలంటే చాలా మందికి ఉండదు. తెగించాలంటే భయం. ఎవరేమనుకుంటారో అని. ఎప్పుడు మనం భయపడుతూ ఉంటాం. వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో, ఏం చేస్తారో, ఏమంటారో అని ఇలా భయపడుతుంటామనమాట. సాహసోపేతమైన ప్రవృత్తిని చాలా వరకు కలిగి ఉండం. కానీ ఇక్కడ మనం దేనికి వెరవని తెగింపు, నిర్భీత స్థితి, సాహసోపేతమైన ప్రవృత్తి కలిగి ఉండడమే దివ్య జ్ఞాన ప్రకాశం అని చెప్తున్నాను. దీనికి ఎగ్జాంపుల్‌గా మనం ఓషో గారిని తీసుకోవచ్చు. ఓషో గారు అయితే ఓషో గారంట చాలా చిన్న వయసు. అంటే కేవలం ఒక 5 ఏళ్ల వయసులో జరిగిన సంఘటన నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. 5 ఏళ్ల వయసులోనే అప్పుడు ఏం జ్ఞానం ఉంటుంది ఒకసారి ఆలోచించండి. 5 ఏళ్ల వయసు అంటే 5 ఏళ్ల వయసులో వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ ఇంటికి ఒక సాధకుడు వస్తాడనమాట. అతడు కంప్లీట్‌గా దిగంబరుడుగా ఉంటాడు. అయితే అతన్ని చూసి అంటే అక్కడ వాళ్ళు భోజనానికి వస్తాడనమాట అతను. అక్కడ భోజనం చేసిన తర్వాత వాళ్ళకు ఆ యొక్క కుటుంబ సభ్యులకు ఏదో ఒక దివ్య జ్ఞానాన్ని అంటే తనకు తెలిసిన ఆ యొక్క జ్ఞానాన్ని అందించడం అక్కడ కొన్ని వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. అయితే ఆ సమయంలో అతడు ఏంటంటే ఓషో, "సరే నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అడగొచ్చా?" అని చెప్పేసి అడుగుతాడనమాట. "సరే అడుగు" అంటాడు. సరే 5 ఏళ్ల వయసు పిల్లగాడు గదా! ఏం అడుగుతాడులే అనుకుంటాడు. కానీ ఆయన ఏంటంటే అంతకుముందు ఏం చెప్పాడంటే ఒక 6 నరకాలున్నాయి. ఏడవ నరకం కూడా ఉంది అని చెప్పేసి ఏదో దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఓషో గారు లేచి, "సరే మీరు 6 నరకాలంటున్నారు కదా! ఆ 6 నరకాలను మీరు చూసారా? ఏడో నరకం ఒకటి ఉంది. అది కూడా ఉంది అని చెప్తున్నారు కదా! దాన్ని మీరు చూసున్నారా? చూస్తే అదెలా ఉంది? ఏంటి దాని విశేషాలేంటి? అవన్నీ మాకు చెప్పు. చెప్తేనే నేను నువ్వు చెప్పేది నేను నమ్ముతాను. నువ్వేది తెలుసుకోకుండా, ఏమి చెప్పకుండా ఏదో ఊరికే ఏదో నోటికొచ్చింది ఎలా చెప్తావు అని చెప్పేసి, ఆ వచ్చిన ఆ యొక్క సన్యాసిని నిలదీస్తాడనమాట. అంటే ఇప్పుడు అంత చిన్న వయస్సులో ఒకవేళ మనకి ఇంటికి వచ్చిన ఒక అతిథిని గనక మనం ఏమైనా అటువంటి మాటలు మన పిల్లవాళ్ళు మాట్లాడితే మనం ఏం చేస్తాం? సైలెంట్‌గా ఉండని జెప్పి వాడి నోరు మూసేస్తాం. కానీ ఇక్కడ ఓషో గారి అమ్మమ్మ, తాతయ్య ఆ పని చెయ్యలేదు. వారి అమ్మమ్మ కూడా, సరే నా మనవడు అడుగుతున్నాడు కదా! ఈ క్వెషన్. సరే నా మనవడి క్వెషన్‌ని నేను అడుగుతున్నాను. చెప్పండి మీరు అని చెప్పేసి ఆమె చాలా ధైర్యంగా అతన్ని ఎంకరేజ్ చేస్తూ అడుగుతుందనమాట. అంటే ఇక్కడ పిల్లలు చేసేది కరెక్ట్ అని కాదు.
కానీ వాళ్ళు అడిగే క్వెషన్స్‌ని ఇంపార్టెంట్ ఇక్కడ నిజం చెప్పాలంటే. సరే అక్కడ ఊరికే ఏదో గుడ్డిగా ఒకళ్ళు చెప్పింది వినడం కాదు. అది ఎంతవరకు కరెక్టు నిజంగా అన్నది మనం ఆలోచించగలగాల. అలా ఓషో గారు చిన్న వయస్సులోనే ఎంతో వెరువని తెగింపు, నిర్భీత స్థితి, సాహసోపేతమే ఒక 140 దేశాలు ఈయన్ని వెలివేశాయంట. ఆ! ఇతన్ని ఎంతో మంది నిందించారంట. అంటే ఆయన అందించిన జ్ఞానం ఎవరికీ నచ్చేది కాదనమాట. ఆయన చెప్పే విధానం, ఆయన అందించే విధానం ఎవరికీ నచ్చేది కాదు. ఎవ్వరు ఒప్పుకోలేదనమాట. అయినా సరే ఆయన ఏమీ బాధపడలేదు. అయినా సరే ఆయన ముందుకే వెళ్ళాడు. ఆ యొక్క జ్ఞానాన్ని ఎవరికి అవసరమో వాళ్ళు అందుకుంటారు అనే విధంగా ముందుకు వెళ్ళాడు. అంటే చిన్న వయసు నుంచే ఆయన ఎంతో వెరువని తెగింపుతో, నిర్భీత స్థితిలో ఉంటూ సాహసోపేతమైన ప్రవృత్తిని కలిగి ఉన్నాడు. ఇంకా ఎగ్జాంపుల్‌గా గాంధీజీ గారిని కూడా తీసుకోవచ్చు. సరే ఓషో గారి గురించి తెలియకపోవచ్చు. కానీ గాంధీ గారి గురించి సహజంగా మనందరికీ తెలిసే ఉంటుంది. గాంధీ గారు చూడండి మనకు అహింస అన్న దాన్ని పట్టుకున్నాడు. నేను హింస చెయ్యను. నేనెవ్వరిని చంపను. చంపనివ్వను అని అహింస మార్గంలోనే నడిచాడు. తన మరణించే వరకి. ఎవ్వరిని తన చుట్టూతా ఉన్న వారిని కూడా అహింస మార్గంలోనే ప్రయాణించమని ఆయన తెలియచెప్పాడు. ఎంతో సాహసోపేతమైన యాత్ర నిజం చెప్పాలంటే అది. ఆయన ఎప్పుడు భయపడలేదు. ఎంతోమంది ఆయన ఆయనను ఆహ్, ఏంటి భయపెట్టినా సరే ఆయన ఎప్పుడు భయపడలేదు. ఎంతో ధైర్యంగా నిలబడ్డాడు. వెరువని తెగింపు, ఎంతో తెగింపు ఎలాగైనా నేను భారతదేశానికి స్వాతంత్రాన్ని నేను తేవాలి అని ఎంతో తెగించాడు. అంటే ఆహ్, ఎంతో అంటే అలాంటి అద్భుతమైన ప్రవృత్తిని కలిగి ఉండాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. మన కళ్ళ ముందు ఏదైనా ఒక అధర్మం జరుగుతుంది అనుకోండి. హింస జరుగుతుంది. అప్పుడు మనం తెగించాలి. నిర్భీత స్థితిని కలిగి సాహసోపేతమైన ప్రవృత్తితో ఉండగలగాలి. అంటే ఆ సమయంలో ఆ అధర్మాన్ని ఆపగలగాలి. ఆ హింసను ఆపగలగాలి. వాళ్ళకి అందించవలసిన జ్ఞానాన్ని అందించాలి. అంతేకాని నాకు భయమేస్తుంది. ఈ నలుగురిలో నేను మాట్లాడొచ్చో లేదో, నేను చెప్పొచ్చో లేదో, నేను చెప్తే వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి మనం భయపడుతున్నంత కాలము కూడా ఆ దివ్య జ్ఞానం మనం నేర్చుకున్నాం అంతవరకి. దాన్ని ప్రకాశవంతం చేసుకోలేదు అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ప్రకాశవంతం అవుతుంది ఆ దివ్య జ్ఞానం? నలుగురికి పంచినప్పుడే అది ప్రకాశవంతం అవుతుంది. కాబట్టి మనం ఈ ఈ పాయింట్‌ని ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ అనంతమైన బాధలు, విశేషమైన అవమానాలు అవలోకగా చిరునవ్వుతో భరించగలగడమే దివ్య జ్ఞాన ప్రకాశం. అనంతమైన బాధలు, విశేషమైన అవమానాలు అవలోకగా చిరునవ్వుతో భరించగలగడమే దివ్య జ్ఞాన ప్రకాశం. దీనికి ఎగ్జాంపుల్‌గా సోక్రటీస్. సోక్రటీస్ ఏంటంటే ఆయన నిరంతరం అవమానాలే. ఎక్కడ చూసినా అవమానిస్తూ, చేస్తూ ఇంట్లో భార్య అయితే ఎప్పుడు తిడుతూ ఉండేది. చేస్తూ ఉండేది. అయినా సరే ఆయన కంప్లీట్‌గా చిరునవ్వుతో ప్రతి దానిని అంగీకరిస్తూ అవలోకగా తీసుకుంటూ ఉండేవాడు. చివరికి ఆయన మరణ సమయంలో అయితే ఆయనకి పాయిజన్ ఇచ్చి చంపించే ప్రయత్నం చేస్తుంటారనమాట. అయినా సరే ఆ విషయం తెలుస్తుంది. ఓకే. వీళ్ళు దీంట్లో విషం కలిపారు. నేను చావబోతున్నాను అన్న విషయం తెలిసి కూడా దానిని కూడా ఇవ్వవయ్యా ఇవ్వు. ఏం జూస్తున్నావు? అంటే ఇచ్చేటప్పుడు ఆ శిష్యులకి చెయ్యి వణుకుతుందంట. ఎందుకు భయపడుతున్నావు? ఏముంది దీనిలో? ఏం గాదు నేను తాగేస్తాను ఇక్కడివ్వు అని చెప్పేసి అలా సహజంగా తీసుకొని తాగేస్తాడంట ఆ పానీయాన్ని. అంటే ఆయన ఏ దానికి ఏ బాధొచ్చినా ఎన్ ఏ ఏ అనంతమైన బాధలు ఏవొచ్చినా సరే ఏమీ ఇబ్బంది పడలేదు. విశేషమైన అవమానాలు ఆయన చుట్టూతా ఎప్పుడు నిరంతరం అవమానించే వాళ్ళే ఉన్నారు. అయినా సరే వాటన్నిటిని కూడా అవలోకగా చిరునవ్వుతో భరించగలిగాడు. ఎందుకు అనంటే ఆ సత్యం తెలుసు. ఆ జ్ఞానం తెలుసు. అందుకే అంటే దీనిని నేను నిరూపించుకోవడానికే ఇలాంటి పరిస్థితులను నేను తెచ్చుకున్నాను అన్న నాలెడ్జ్ సోక్రటీస్ గారికుంది. అందుకే దాన్ని ఆయన చిరునవ్వుతో అవలోకగా స్వీకరించగలిగాడు. ఇప్పుడు చూడండి మనం అలా ఉన్నామా లేదా? ఒక చిన్న సిట్యుయేషన్ మన ఇంట్లో వచ్చింది అంటే దాన్ని చిరునవ్వుతో మనం అంగీకరిస్తున్నామా? ఓకే.
ఎన్నో జన్మల్లో ఎంతో సాధన అయిపోయింది. మరి ఈ జన్మను చివరి జన్మ చేసుకుందాము అని అనుకున్న వాళ్ళందరూ కూడా మన మన ఇంట్లో వచ్చిన కష్టాన్ని మనం చిరునవ్వుతో స్వీకరిస్తున్నామా లేదా? అవలోకగా వెళ్ళగలుగుతున్నామా లేదా? ఎవరికి వాళ్ళు పరీక్షించుకుందాం. సోక్రటీస్ లాగా. నెక్స్టు మృత్యువు అనివార్యం అన్న మాట ఉట్టి మూర్ఖ ప్రేలాపన. కోరుకుంటే చావాల్సిన అవసరం లేదు అని గ్రహించడమే అస్సలైన దివ్యజ్ఞాన ప్రకాశము. మృత్యువు అనివార్యం అన్న మాట ఉట్టి మూర్ఖ ప్రేలాపన. అంటే మృత్యువు అనేది ఉంది. ఖచ్చితంగా మృత్యు బారి పడాల్సిందే, చావాల్సిందే, చనిపోవాల్సిందే అన్నది ఇదంతా కూడా మూర్ఖ ప్రేలాపన. కోరుకుంటే చావాల్సిన అవసరం లేదు. అంటే ఈ కోరుకోవడం ఎలా కోరుకోవాలి అంటే, మనం ధ్యానంలో కూర్చొని కంప్లీట్‌గా శూన్య స్థితిలోకి వెళ్ళి, మన యొక్క ఆత్మలో ఆ యొక్క సంకల్పం అన్నది అక్కడ సిద్ధింప చేసుకోవాలి. ఆత్మలో చేసుకోవాలి. ఇక్కడ మనం కోరుకోవచ్చు. నేను ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని. ఇవేవి నెరవేరవు. మనం ఎప్పుడైతే ధ్యానంలో శూన్య స్థితిలోకి వెళ్ళి ఆత్మలో మనం కనుక ఆ యొక్క శూన్య స్థితిలో మనం స్థితం చేసుకుంటామో దానిని మనం ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతామన్నమాట. అలా ఆహ్, కోరుకుంటే చావాల్సిన అవసరమే లేదు అని గ్రహించడమే అస్సలైన దివ్య జ్ఞాన ప్రకాశము. దీనికి ఎగ్జాంపుల్‌గా మహావతార్ బాబాజీ. బాబాజీ గారు చూడండి చక్కగా చిరంజీవత్వాన్ని పొందుతూ ఆయన ఇంకా సహజంగా ఎవ్ ఆహ్, ఎంతోమంది శిష్యులకు ఈ యొక్క ధ్యానంలో ఆ యొక్క ప్రత్యక్షమవుతూ జ్ఞానాన్ని అందిస్తూ నిరంతరం ఆయన చైతన్యాన్ని మనందరికీ పంచుతూ ఇంకా ఇంకా జీవిస్తూనే ఉన్నారు నిజం చెప్పాలంటే. శరీరంతో లేరు. కానీ ఆయన మృత్యుంజయుడయ్యాడు. అలా ఆ మృత్యుంజయత్వాన్ని మనం కూడా పొందగలం. అది ఎప్పుడు అనంటే కేవలం మనం ఇక్కడ బాహ్యంగా అనుకుంటే సరిపోదు. ఆత్మలో ఆ నిర్ణయం అన్నది రావాలి. నెక్స్టు సంసారమే నిర్వాణం అన్న సత్యాన్ని గ్రహించడమే అసలైన దివ్యజ్ఞాన ప్రకాశం. ఎందుకు ఇది అనంటే మనమందరం కూడా సంసారంలోనే ఉన్నాం మాస్టర్స్. ఈ సంసారమే నిర్వాణము అన్న సత్యాన్ని గ్రహించాలి. ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహించి దానిలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడే ఆ దివ్యజ్ఞాన ప్రకాశాన్ని మనం నేర్చుకున్న వాళ్ళం అవుతాం. దాన్ని అందించినప్పుడు దివ్యజ్ఞాన ప్రకాశవంతులం అవుతాం. దీనికి ఎగ్జాంపుల్‌గా అహల్య గౌతముడు. గౌతముడికి యాక్చువల్‌గా అహల్య మాతకి కర్మ సంబంధం ఏమీ లేదు. యాక్చువల్‌గా గౌతమ మహర్షికి టెస్ట్ పెడతారు. అహల్య మాత దగ్గర గౌతముడి వేషంలో దేవేంద్రుడు వచ్చి ఉంటాడనమాట. సరే అలాంటి సిట్యుయేషన్‌లో నీ భార్యను అలా ఒక పరాయి వ్యక్తితో నువ్వు చూసినప్పుడు నువ్వు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉంటావు? నువ్వేం చేస్తావు? అన్నది ఆ యొక్క గౌతముడికి పరీక్ష అన్నమాట ఆ సమయంలో. అంటే అప్పుడు గౌతమ మహర్షి ఎంతో జ్ఞానం తెలిసినవాడు. కానీ ఆ సమయంలో ఆయన ఆ ఎరుకను కోల్పోయి శాపం పెట్టేస్తాడు. శాపం పెట్టడానికి అంటే దేవేంద్రుడికి శాపం పెట్టబోతుంటే అహల్యమాత అడ్డుకుంటుంది. మీరు తప్పు చేస్తున్నారు. ఇతడు ఎటువంటి తప్పు చేయలేదు. దయచేసి ఇతన్ని శపించకండి అన్నప్పుడు అతన్ని ఏంటంటే ఆమెకి శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన ఆ పరీక్షలో ఫెయిల్ అవుతారు గౌతమ మహర్షి. అంటే ఇక్కడ అతడు ఆ యొక్క ఎన్నో జన్మలో ఆయన ఈ యొక్క సంసారంలో నిర్వాణం పొందడానికి ఏంటంటే ఎన్నో జన్మలు కంప్లీట్ అయిపోయాయి. ఆ జ్ఞానం అయిపోయింది. ఆ జన్మను చివరి జన్మగా చేసుకుందాము అని చెప్పి సంసారంలో నిర్వాణం పొందాలి అని చెప్పేసి ఆ యొక్క అహల్యమాతను తీసుకొచ్చి అటువంటి సిట్యుయేషన్స్ మాస్టర్స్ టెస్ట్ పెట్టారు. టెస్ట్ పెట్టినప్పుడు అక్కడ అతను ఫెయిల్ అయ్యాడు. అంటే ఇటువంటి సిట్యుయేషన్స్ అంటే ఇలాంటివి అని కాదు. మనకు ఏవైనా సరే వచ్చే సిట్యుయేషన్స్‌ని మనము ఎలా తీసుకుంటున్నాము అన్నది అవగాహన చేసుకోవాలి. అలా మనం నిందించడమో, శపించడమో, కోపడమో, ద్వేషం పెంచుకోవడమో ఇవన్నీ చేస్తున్నాము అంటే మనం ఇంకా దివ్యజ్ఞాన ప్రకాశవంతులం కాలేదు. దివ్యజ్ఞానం అసలు పొందనే లేదింకా. అలా కాకుండా ఏది జరిగినా సరే నా వాస్తవానికి నేనే కారణం. నా ప్రారబ్ధం ఇది. ప్రారబ్ధం వాళ్ళ వల్ల అలా తిరిగి వచ్చింది. ఓకే.
సరే ఇదెందుకు వచ్చింది? దీనికి సంబంధించింది గతం గత జన్మల్లో నేను ఇటువంటిది నా దగ్గరకొచ్చిందంటే గత జన్మల్లో నేను ఏం చేశాను అని చెప్పేసి మనము పాస్ట్ లైఫ్‌లోకి వెళ్ళి ఆ యొక్క డ్రీమ్స్ ద్వారా కనెక్ట్ అవుతూ, డ్రీమ్స్ ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని పొందుతూ చక్కగా మళ్ళీ మన యొక్క దాన్ని ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌ని మార్చుకుంటూ చక్కగా జీవిస్తున్నామనుకోండి, ఆ సంసారంలోనే నిర్వాణం అన్న సత్యాన్ని మనం పరిపూర్ణంగా గ్రహించిన వాళ్ళం. ఆ యొక్క దివ్య జ్ఞానాన్ని పొందిన వాళ్ళం. ఆ దివ్య జ్ఞానాన్ని మనము మన సిట్యుయేషన్‌లో పాస్ అయితే ఆ యొక్క దివ్య జ్ఞానాన్ని మనం నలుగురికి పంచితే దివ్య జ్ఞాన ప్రకాశవంతులమైనట్టు ఈ యొక్క విషయంలో. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సంసారమే నిర్వాణం అన్న పాయింట్. నెక్స్ట్ ఒక్క గురువులే చాలు ముక్తిని ప్రాప్తించుకుందాం. నా గురువే శాశ్వతుడు అన్న ధోరణి మార్చుకొని అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలన్న దృక్పథాన్ని కలిగి ఉండడమే దివ్య జ్ఞాన ప్రకాశము. ఒక్క గురువే చాలు ముక్తిని ప్రాప్తించుకుందాం. నా గురువే శాశ్వతుడు అన్న ధోరణి మార్చుకొని అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అన్న దృక్పథాన్ని కలిగి ఉండడమే దివ్య జ్ఞాన ప్రకాశము. దీనికి ఎగ్జాంపుల్‌గా పత్రిజీ సార్. చూడండి పత్రిజీ సారు ఈయనే గురువు. ఈ ఈ ఈయనొక్కడే గురువు. ఈయనే ముక్తినిస్తాడు. ఇంకా ఈ ఈ ఇతనొక్కడు ఉంటే చాలు అని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పలేదు మాస్టర్స్. అందరూ గురువులే. చక్కగా ప్రతి ఒక్క గురువు నుంచి జ్ఞానాన్ని నేర్చుకుందామనే చెప్పారు. సార్ ఎప్పుడు చెప్పినా. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక గురువున్నాడు. ఒక జ్ఞానం ఉంటుంది. ప్రతి ఒక్కరి నుంచి ఆ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటే అక్కడ అతను గురువే కదా! అందుకే ప్రతి ఒక్కరి నుంచి ఆ యొక్క జ్ఞానామృతాన్ని, ఆ యొక్క రసాన్ని మనం తీసుకోగలగాలి ఎప్పటికప్పుడు. అంతేకాని నాకు వంశీ సారే గురువు. నేను కేవలం ఆయన చెప్పిందే వేదం. నేనింకెవ్వరిని పట్టించుకోను. ఎవ్వరు నా గురువు కాదు అని చెప్పేసి మనం కూర్చున్నామంటే, మనం దివ్య జ్ఞాన ప్రకాశవంతులం కాదు. ప్రతి ఒక్కరు గురువే. ప్రతి ఒక్కరి నుంచి ఆ నాలెడ్జ్‌ని తీసుకోవచ్చు. కానీ మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. అంతేకాని వీళ్ళ నుంచే కంపల్సరీగా తీసుకోవాలి అన్న రూల్ ఎక్కడా లేదు. కాబట్టి పత్రిజీలాగా మనం కూడా ప్రతి ఒక్కరి నుంచి నిత్యము, నిరంతరం ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకుంటూ, ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ మనము ముక్తిని ప్రాప్తింప చేసుకోవాలి. అలా ఉండడమే, ఆ యొక్క దృక్పథంతో మనం ఉండడమే దివ్య జ్ఞాన ప్రకాశం అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ మాస్టర్స్. ఎవరి తప్పొప్పులను ఎంచి ఏ తీర్పుని నిర్ణయించని నిర్మల సహజ స్వభావమే దివ్య జ్ఞాన ప్రకాశము. ఎవ్వరి తప్పొప్పులను ఎంచి ఏ తీర్పుల్ని నిర్ణయించని నిర్మల సహజ స్వభావమే దివ్య జ్ఞాన ప్రకాశము. దీనికి ఎగ్జాంపుల్‌గా ధర్మరాజు. ధర్మరాజు యొక్క మహాభారతంలో ధర్మరాజు యొక్క ప్రతి ఒక్క విషయంలో అంటే ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో కనుక చూస్తే ఆయన ఎప్పుడు కూడా ఎవ్వరిని తన తమ్ముళ్ళని కావచ్చు, తన తల్లిని కావచ్చు, తన భార్యని కావచ్చు, ఎవ్వరిని కూడా నువ్వు చేసింది తప్పు. నువ్వే కరెక్టు. నువ్వు ఇలాగే చెయ్యాలి. నువ్వు ఇలా చేస్తేనే ఇలా బావుంటది. ఇలాగే చేయాలి అని ఎక్కడ తన తప్పొప్పుల్ని ఎంచలేదు. తీర్పుల్ని ఇవ్వలేదు. తన తన వరకి తాను కరెక్ట్‌గా ఉన్నాడు. నేను సత్యంలో ఉంటాను. నేను ధర్మంలో ఉంటాను. నాకెవ్వరిది అవసరం లేదు అని తన నిర్మలమైన సహజ స్వభావంతో ఉండాడు. ఆ యొక్క ధర్మరాజు ప్రతి ఒక్క విషయంలోనూ అలాగే ఉన్నాడు. చివరికి ఆ మరణ సం ఆయనని యుద్ధ రంగంలో గురువును మా చంపడానికి నాయన చిన్న అబద్ధం ఆడరా అంటే కూడా నేను ఆడను. నేను సత్యంలోనే ఉంటాను అని కృష్ణుడు చెప్పినా కూడా ఒప్పుకోడనమాట. అందుకే ఊరికే ఇంకా తప్పదు అన్నట్టుగా ఆహ్, హతకుంజరః అని ఆ విధంగా అంటాడనమాట మెల్లిగా. అలా ఆ విధంగా అనడం వల్ల ఆయన మళ్ళీ అరే! గురువు చనిపోవడానికి కారణం నేనయ్యాను అని ఎంతో పశ్చాత్తాపం చెందుతాడు ధర్మరాజు. అలా ఆయన ఎప్పుడు కూడా ఎవ్వరిని నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది ఒప్పు, నువ్వే కరెక్టు, నీదే తప్పు అని ఎవ్వరిని ఎప్పుడూ నిందించలేదు.
అదే విధంగా ఏ తీర్పును కూడా ఇవ్వలేదు ఎవ్వరికీ కూడా. అలా ఆయన, ఆయన యొక్క జీవితం అంతా కూడా నిర్మలంగా, సహజ స్వభావంతో ఉంది. అందుకే ఆయన ఆహ్, మొదటి జన్మలోనే కంప్లీట్‌గా సత్యలోకానికి వెళ్ళగలిగాడు. ఇలాంటి సహజ స్వభావాన్ని కలిగి ఉన్నందుకే ధర్మరాజు. ఈ విధంగా మనం చెప్పుకున్న ఈ పాయింట్స్ ప్రతి ఒక్క పాయింట్స్‌లో మనం ఉన్నామా లేదా నిరంతరం చెక్ చేసుకుంటూ ఉంటే ఓకే. లేకుంటే వాటిని నేర్చుకొని జీవితంలో అప్లై చేసుకుంటూ ఇక్కడ క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరము కూడా దివ్య జ్ఞాన ప్రకాశవంతులం అవుతూ, దివ్య జ్ఞానాన్ని పొందుతూ, ఆ దివ్య జ్ఞానాన్ని నలుగురికి అందిస్తూ, దివ్య జ్ఞాన ప్రకాశవంతులం అవ్వాలని కోరుకుంటూ థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా థాంక్ యూ.